మన బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. మొన్న సంక్రాంతి పండగకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్, నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ హ్యాష్ ఆయిల్ అందించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి హ్యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటి సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెకింగ్లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ 5 ml బాటిల్స్లోకి షిఫ్ట్ చేసినటువంటి హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ని కూడా చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శోభన్, మన ఏసీపీ గంగారాం, అదేవిధంగా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటి బాలానగర్ శ్యామ్ వీళ్ళందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. 12 lakhs ఉంటుందండి. మొత్తము ఒక 2 లీటర్ల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఉన్నవి. ఇతని పేరు మీద ఆల్రెడీ ఇతన్ని ఇంతకుముందు 2022 ఫిబ్రవరిలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాలానగర్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 23 ఫిబ్రవరిలో మనం కూకట్పల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బోయిన్పల్లికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మీద కూడా గాంధీనగర్ ఏరియాలో సేమ్ ఎన్డీపీఎస్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సప్లై చేశారో నాగార్జున అనేటటువంటి అతను చింతపల్లి ఏరియా అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పబ్లిక్కి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే యూత్ కానీ ముఖ్యంగా ప్రజలందరూ ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది.